వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు సింపుల్ పన్నీర్ బిర్యానీ చేసుకుందాం. ఒక గ్లాస్ రైస్లో 2 గ్లాసెస్ వాటర్ పోయాలి. లవంగాలు, సాజీరా, చెక్క, లవంగ, రెండు బగారా ఆకు, అంతేనా. కట్ చేసుకున్న క్యారెట్స్, బీన్స్, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర అన్నీ యాడ్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్, కొంచెం ఉప్పు మిక్స్ చేసుకొని రైస్ కుక్కర్ పెట్టుకోవాలి. అంతసేపట్లో మనం పన్నీర్ని చిన్న చిన్న క్యూబ్స్ కట్ చేసుకుందాం. మేము ఇక్కడ చిన్న చిన్న క్యూబ్స్ కట్ చేస్తున్నాం. కొంచెం పన్నీర్లో కొంచెం కారం, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, కొంచెం గరం మసాలా, కొంచెం పెరిగేసి మొత్తం కలుపుకోవాలి. ఒక టమాటో, 2 పచ్చిమిరపకాయలు మనం మెత్తటి పేస్ట్ చేసుకుందాం. ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్, మనం ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్న పన్నీర్ని కొంచెం ఫ్రై చేసుకుందాం. బాగా ఫ్రై అయ్యాయి. అన్నీ వేరే ప్లేట్లో తీసి యాడ్ చేసుకుందాము. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి మళ్ళీ బగారా మసాలా అన్నీ యాడ్ చేసుకుందాము. బగారా ఆకు, అన్ని బగారా మసాలా యాడ్ చేసుకుని మళ్ళీ కొన్ని క్యారెట్, పచ్చిమిరపకాయలు, బీన్స్ కొంచెం వేగనిద్దాం. బాగా వేగాలి. వేగాక కొంచెం ఇందాక గ్రైండ్ చేసిన పేస్ట్ మనం దీంట్లో యాడ్ చేసుకుందాం. కొంచెం పచ్చివాసన పోయే వరకు మనం వేయించుకోవాలి. కొంచెం ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసుకుందాం. ఇలా ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న పన్నీర్ని దీంట్లో కలుపుకుందాం. కొంచెం కొత్తిమీర, కరివేపాకు, మనం 90% కుక్ చేసుకున్న రైస్ని లేయర్స్గా వేసుకుందాం.
అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మేము ఇక్కడ ఫుడ్ కలర్స్ ఏం యాడ్ చేయట్లేదు, కొంచెం కొత్తిమీర పైన యాడ్ చేసుకోవాలి. కొంచెం సేపు దమ్కి పెట్టాలి. కొంచెం పైన నెయ్యి యాడ్ చేయండి. ఒక 5 మినిట్స్ అలానే స్లిమ్లో ఉంచాలి. 5 మినిట్స్ తర్వాత దింపేస్తే సింపుల్ పన్నీర్ బిర్యానీ రెడీ. దీన్ని ప్లేట్లో వేసుకోవాలి. మీకు పన్నీర్ బిర్యానీ నచ్చిందని అనుకుంటున్నాము. Thanks for watching. Like, share, subscribe.